గ్రేటర్ హైదరాబాద్ లోని చైతన్యపురి మూసీ పరివాహక ప్రాంతంలో మొసలి కలకలం రేపింది. పణగిరి కాలనీ మూసీ నది ఒడ్డున ఉన్న శివాలయం దగ్గర ఉన్న నీటిలో 2 రోజులుగా తిరుగుతోంది. దీనిని గుర్తించి పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే మొసలి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు పోలీసులు, ఫారెస్ట్ అధికారులు. విషయం తెలుసుకుని ఫారెస్ట్ అధికారులతో కలిసి ఏరియాను పరిశీలించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తర్వాత హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తున్న మొసళ్లను కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాంతం నుంచి మొసళ్లను తరలించే వరకు శివాలయం పరిసరాల్లోకి ఎవరూ వెళ్లొద్దని బ్యానర్లు ఏర్పాటు చేశారు అధికారులు. మొసళ్లు నీళ్లలో ఉన్నప్పుడు వాటిని పట్టుకోవటం కుదరదన్నారు. ఒడ్డుకు చేరినప్పుడు బంధించి సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తామని చెప్పారు. చైతన్యపురి డివిజన్ లో పనిగిరి కాలనీ పక్కకున్న మూసీ నదిలో గత వారం రోజుల నుంచి ఇక్కడ మొసలి ఒకటి సంచరిస్తుంది. దాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని చూసి భయభ్రాంతులు అవుతుండ్రు. మరి నిన్న నా దృష్టికి రాగానే వెంటనే ఫారెస్ట్ అధికారులకు, హైడ్రా అధికారులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా వచ్చి వాళ్ళు దాన్ని చూస్తూ ఉన్నారు ఏ విధంగా చేయాలని చెప్పేసి. మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా బోనాలు ఉండడం, అక్కడ మంచి ఒక గుడి శివాలయం ఉండడం వల్ల చాలా మంది భక్తులందరూ కూడా అమ్మవారి దేవాలయంకి, ఆ శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుంటుంటారు, వస్తుంటారు, పోతుంటారు. కాబట్టి మరి అధికారులు కూడా తొందరగా దీన్ని ఏదో విధంగా బంధించి ప్రజల యొక్క భయాన్ని పొడగొట్టాలని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం. ఆల్రెడీ ఈ హెచ్చరికలు, ఈ మొసలి తిరుగుతుంది అన్న అవేర్నెస్ గా కొన్ని పోస్టర్స్ పెట్టడం జరిగింది. సో వాటిని గమనించి లోపలికి ఎవరు వెళ్ళకూడదని మనవి. ఇది యాక్చువల్గా మొసలి దాని రివర్ ఇప్పుడు ఉన్న ప్లేస్లో కూడా చాలా లోతైన వాటర్ ఉన్నాయి. బాస్కింగ్ కోసం ఒక రాయి కనిపిస్తుంది, దాని మీదకి వస్తుంది బాస్కింగ్ కోసం. సో న్యాచురల్గా అది లోపల ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేం. దాన్ని బయటకు వచ్చినప్పుడు నెట్ వేసి పట్టడం లేదా బెయిట్ పెట్టి పట్టడం అలాంటి ప్రయత్నాలు చేస్తాము. అది లోపల ఉన్నంత వరకు అయితే ఎవరు డిస్టర్బ్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము. బయటకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం దాన్ని